వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. ఈరోజు అందిన వార్త మనకు ఎస్ఐ కానిస్టేబుల్లో ఏజ్ రిలాక్సేషన్ అంటే 2 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచడం జరిగినది. దీని ద్వారా దాదాపు 1,00,000 మంది నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. వాళ్ళు ఎలిజిబుల్ కావడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. అంటే ఎవరు ఎలిజిబుల్ 2 సంవత్సరాలు పెంచారు కాబట్టి ఈ కానిస్టేబుల్కు ఎస్ఐకి ఏ డేట్ ఆఫ్ బర్త్ ఏ ఇయర్ ఏ మంత్ ఉంటే ఎలిజిబుల్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏంటంటే ఇప్పుడు దాదాపు ఎస్ఐకి వచ్చేసి ఇంతకుముందు మనకేంది ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చేసి 89 ఇయర్స్ జూలై తర్వాత ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉండే. ఇప్పుడు మనకు 87 అంటే 87 జూలై తర్వాత ఫస్ట్ తర్వాత ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు అప్లికేషన్కు ఎలిజిబుల్. అలాగే కానిస్టేబుల్కి వచ్చేసి ఇంతకుముందు మనకి ఏంటంటే 92 జూలై తర్వాత ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉండే. ఇప్పుడు 90 ఇయర్స్లో జూలై తర్వాత ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. ఇప్పుడు మనకు ఓసీలకు వచ్చేసి కానిస్టేబుల్ 25 నుంచి వెళ్ళి 27 ఇయర్స్ వరకు పొడిగించడం జరిగినది. అంటే ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకు 97 జూలై ఫస్ట్ తర్వాత ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉండే. ఇప్పుడు 95 జూలై ఫస్ట్ తర్వాత ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు. అలాగే మనకు ఎస్ఐకి వచ్చేసి ఇంతకుముందు ఏంటంటే 94 జూలై తర్వాత ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉండే. ఇప్పుడు 92 జూలై తర్వాత ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఎందుకంటే ఎస్ఐకి వచ్చేసి ఓసీలకు 30 ఇయర్స్, కానిస్టేబుల్కి వచ్చేసి 27 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చేసి కానిస్టేబుల్కు 32 ఇయర్స్, అలాగే ఎస్ఐకి 35 ఇయర్స్ అనేది పొడిగించడం జరిగినది. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోండి. మన ఇన్స్టిట్యూట్లో గ్రౌండ్ కానీ రిటర్న్ కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే రెండింటినీ మనం పర్ఫెక్ట్గా అది ప్రిపరేషన్ అనేది చేస్తుంటాము. ప్రిలిమ్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడతాము. అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీద కూడా మనం ఎక్కువ ఫోకస్ పెడతాము. కాబట్టి మన దగ్గర ఖచ్చితంగా పర్ఫెక్ట్ గ్రౌండ్ రిటర్న్ కోచింగ్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా మన యొక్క ఇన్స్టిట్యూట్ని యూజ్ చేసుకోండి. మన దగ్గర హాస్టల్ వసతి కూడా అమ్మాయిలకు సపరేట్గా అబ్బాయిలకు సపరేట్గా హాస్టల్ వసతి కూడా ఉన్నది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.